దానికి శాంక్షన్ అయింది. అందువల్ల ఇంకా అచ్చంపేటకు సంబంధించే కాకుండా కలవకుర్తి కూడా ఇచ్చారు, వనపర్తి కూడా ఇచ్చారు, అదే రకంగా మన గద్వాల్లో కూడా ఇచ్చారు. పార్లమెంట్ లో 4 జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు. అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర, చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది. అంతేగాని నీ పేరేంటి? దండు నరసింహ గారని పెద్ద నాయకులు, ఈయన ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటాడు. అవతల వల్ల కూర్చోపను ఎవడు పెట్టాడు ఇక్కడ? కృష్ణారావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాచ్ నా దగ్గర పంపుకున్న చూడు, ఆడెవడాడు తప్పది తప్పున్నారా? నేను మాట్లాడేది మీ గురించి, ప్రజల గురించి. ఏదో ఒకటి రాసుకొని వచ్చి దాంట్లో మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కి నేను కన్వీనర్, నన్ను అక్కడ ఉండమని చెప్తే లేదు, ఇక్కడ కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అని అది కొట్టొచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను. ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ? తప్పు ఇది కాదు. దీని మీద మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం